రామాయణం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుని కుమారుడైన మేఘనాథుడు లక్ష్మణుడిపై శక్తి అస్త్రాన్ని ప్రయోగించడంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు హనుమంతుడు సుషేనుడి ఆజ్ఞ ప్రకారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాన్ని తీసుకువచ్చి సంజీవని మూలికతో లక్ష్మణుణ్ణి బ్రతికించాడు. ఈ ద్రోణగిరి పర్వతమే ప్రస్తుత శ్రీలంకలోని రుమసల పర్వతం అని ఎలా చెప్పగలం? 1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టే కంటే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం రావణుడు అత్యంత టెక్నాలజీతో కూడిన విమానాలను ఉపయోగించాడని చెప్పడానికి సాక్ష్యం ఏమిటి? రామాయణం ప్రకారం అశేషమైన వానర సైన్యం లంకకు చేరుకోవడానికి కేవలం 5 రోజుల్లోనే రామసేతు వారధిని నిర్మించింది. ప్రస్తుతం రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు గల ఆడమ్స్ బ్రిడ్జియే ఈ రామసేతు అని ఎలా చెప్పగలం? ఇలా రామాయణం నిజమేనని నిరూపించే 7 సాక్ష్యాలను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, శ్రీలంకలోని రుమసల పర్వతం. రామాయణంలోని యుద్ధ పర్వంలో ద్రోణగిరి పర్వతం మరియు సంజీవని మూలిక గురించి ఇలా ప్రస్తావించబడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత లక్ష్మణుడు మరియు రావణ కుమారుడైన మేఘనాథునికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. అప్పుడు మేఘనాథుడు లక్ష్మణుడిపై అత్యంత విషపూరితమైన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు సుషేనుడు అనే వైద్యుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి మరుసటి రోజు సూర్యోదయం లోపు చికిత్స అందించకపోతే లక్ష్మణుడు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అందువల్ల హిమాలయ పర్వతాలలోని ద్రోణగిరి పర్వతంపై మాత్రమే పెరిగే సంజీవని మూలికను తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని చేరుకున్నాడు. కానీ సంజీవని మూలికను గుర్తించలేకపోవడం వల్ల మొత్తం ద్రోణగిరి పర్వతాన్నే పికిలించుకొని తీసుకువచ్చాడు. దాంతో సరైన సమయంలో చికిత్స అందించడంతో లక్ష్మణుడు ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. ప్రస్తుతం శ్రీలంకలో రుమసల అనే ఒక పర్వతం ఔషధ మొక్కలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పర్వతంపై లభించే మట్టి శ్రీలంకలోని మిగతా ప్రాంతాల మట్టి కంటే భిన్నంగా ఉండి హిమాలయ పర్వతాలలోని మట్టిని పోలి ఉంటుంది. అలాగే ఈ పర్వతంపై హిమాలయాల్లో లభించే ఔషధ మొక్కలు లభిస్తాయి. స్థానిక భాషలో సల అంటే శిల అంటే పర్వతం అని అర్థం. కానీ రుమ అనే పదానికి ఎలాంటి అర్థమూ లేదు. ఈ రుమ అనే పదం సుగ్రీవుని భార్య అయిన రుమాదేవి పేరు మీదుగా వచ్చింది. వానరులంతా తమ మహారాణి పేరుని ఈ ద్రోణగిరి పర్వతానికి రుమసల అని పెట్టారని అక్కడి ప్రజలు నమ్ముతారు. దానికి తోడు ప్రస్తుత ఉత్తరాఖండ్లో ద్రోణగిరి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామ ప్రజలు హనుమంతుడు తమకు సంబంధించిన సంజీవని మూలికతో పాటు విలువైన ఔషధ మొక్కలను దొంగిలించాడని నమ్ముతారు. ఈ గ్రామంలో హిందువులు ఉన్నప్పటికీ హనుమంతుడికి సంబంధించిన ఆలయం గాని ఫోటో గాని మనకు లభించవు. ప్రస్తుతం ఈ గ్రామం కూడా ఔషధ మొక్కలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. నంబర్ 2, శ్రీలంకలోని అశోకవనం. రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించుకుని వెళ్లిన తర్వాత 11 నెలలు అశోకవనంలో బంధించాడు. ప్రస్తుత శ్రీలంకలో సముద్ర మట్టానికి 6200 అడుగుల ఎత్తులో నువారా ఎలియా అనే ఒక నగరం ఉంది. ఈ నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో సీతా ఎలియా అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో సీతానది ఒడ్డున 3000 సంవత్సరాల క్రితం నాటి సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఈ దేవాలయం వెనుక ఒక దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో ఎక్కువ భాగం అశోక చెట్లు ఉండడం చేత దీనిని అశోకవనం అని పిలుస్తున్నారు. ఈ అడవిలోని మట్టి నల్లగా ఉంటుంది. సీతానదికి అవతల వైపు ఉన్న మట్టి ఎర్రగా ఉంటుంది. రామాయణం ప్రకారం హనుమంతుడు అశోకవనాన్ని తగలబెట్టినట్లు పేర్కొనబడింది. ఈ కారణం చేతానే ఇక్కడ మట్టి నల్లగా మారిందని చాలా మంది నమ్ముతారు. నంబర్ 3, ఆడమ్స్ బ్రిడ్జ్. రామాయణం ప్రకారం యుద్ధకాండలోని 22వ అధ్యాయంలో 50 నుండి 72 వరకు గల శ్లోకాల ప్రకారం వానరులంతా రావణలంకకు చేరుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతికారు. అప్పుడు వారు ప్రస్తుత తమిళనాడులోని రామేశ్వరం లంకకు చేరుకోవడానికి అనువైన ప్రదేశం అని నిర్ణయించుకున్నారు. శ్రీరాముడు తన సైన్యంతో పాటు లంకకు చేరుకోవడానికి దారిని ఇమ్మని సముద్రుణ్ణి కోరాడు. కానీ అందుకు సముద్రుడు స్పందించలేదు. దాంతో కోపంతో రగిలిపోయిన శ్రీరాముడు సముద్రుడిపై శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, శ్రీరామచంద్ర ప్రభు, నన్ను క్షమించండి, నేను మీకు దారిని ఇవ్వలేను. కానీ లంకకు చేరుకోవడానికి ఒక అనువైన మార్గం చెప్పగలను. మీ వానర సైన్యంలో ఒకడైన నలుడు సాక్షాత్తు దేవతా శిల్పి అయిన విశ్వకర్మ యొక్క కుమారుడు. అతడు తన తండ్రికి సమానమైన నైపుణ్యం గలవాడు.
అతడు మాత్రమే మీరు లంకకు చేరుకోవడానికి అవసరమైన వారధిని నిర్మించగలడు అని చెప్పి సముద్రుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు నలుడు వానర సైన్యం వైపు చూస్తూ, మిత్రులారా, మీ కంటికి కనబడే తాటి, వేప, మర్రి, మామిడి, అశోక లాంటి ప్రతి చెట్టుని మరియు పెద్ద పెద్ద బండరాలని సైతం పెకిలించుకుని తీసుకురండి. నేడే మనం వారధి నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం అని ఆదేశించాడు. అప్పుడు వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్లను మరియు కంటికి కనబడిన చెట్లను పెకిలించుకుని తీసుకువచ్చారు. ఇలా అశేషమైన వానర సైన్యం కేవలం 5 రోజుల్లోనే రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో రామసేతుని నిర్మించారు. రామేశ్వరంలోని చాలా దేవాలయాల్లో ఈ రామసేతు గురించి ప్రస్తావన ఉంది. 1480 వరకు ఈ వారధిపై మనుషులు రాకపోకలు కొనసాగించేవారని, కానీ కాలం గడిచే కొద్దీ వాతావరణంలోని మార్పుల వల్ల సముద్ర నీటి మట్టం పెరగడంతో ఈ రామసేతు 10 మీటర్ల లోతుకు మునిగిపోయింది. ఈ మునిగిపోయిన బ్రిడ్జినే ప్రస్తుతం ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. శాటిలైట్ వ్యూలో కనబడే ఈ బ్రిడ్జ్ కూడా రామాయణంలో పేర్కొనబడినట్టు 10:1 రేషియోలో 35 కిలోమీటర్ల పొడవు మరియు 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. నంబర్ 4, హంపీలోని సుగ్రీవుని గుహ. రామాయణం ప్రకారం కిష్కింద రాజ్యానికి చెందిన వాలి, సుగ్రీవులు కవలలు. వీరిద్దరూ కవలలే అయినప్పటికీ సుగ్రీవుడి కంటే వాలి ఎంతో బలవంతుడు. ఎందుకంటే ఇంద్రుడు అతనికి కాంచనమాలను బహుకరించాడు. ఈ మాలను మెడలో వేసుకున్నప్పుడు అతను తన ఎదుటివారిలో ఉండే సగం బలం సొంతం చేసుకోగలడు. ఒకరోజు వాలి, సుగ్రీవులు మాయావి అనే రాక్షసిని చంపడానికి వెళ్ళారు. వాలి ఒక గుహలోకి వెళ్ళి మాయావితో పోరాడుతున్నాడు. కొంత సమయం తర్వాత గుహ నుండి రక్తం బయటకు వచ్చి శబ్దాలు రావడం ఆగిపోయాయి. దాంతో సుగ్రీవుడు వాలి చనిపోయాడని అనుకున్నాడు. మళ్ళీ ఆ రాక్షసి బయటికి రాకుండా ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టి తన రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యంలోకి వచ్చి దుఃఖిస్తూ తన అన్న మరణ వార్తను అందించాడు. మంత్రుల సలహా మేరకు పట్టాభిషిక్తుడై కిష్కింద రాజ్యానికి రాజయ్యాడు. కానీ మాయావితో జరిగిన యుద్ధంలో వాలి చనిపోలేదు. సుగ్రీవుడు రాజైన తర్వాత మళ్ళీ కిష్కింద రాజ్యానికి తిరిగి వచ్చాడు. పదవి కోసం తనను మోసం చేశావని సుగ్రీవుణ్ణి నిందించాడు. సుగ్రీవుడి భార్య అయిన రుమాదేవిని పెళ్లి చేసుకుని అతన్ని రాజ్యం నుండి తరిమేశాడు. దాంతో సుగ్రీవుడు ఒక గుహలో తలదాచుకున్నాడు. ఇదిలా ఉండగా రావణుడు సీతమ్మ గారిని అపహరించుకుని వెళ్ళేటప్పుడు ఆమె తన ఆభరణాలను ఒక శాలువాలో చుట్టి కిందకు పడేశారు. అది గమనించిన సుగ్రీవుడు ఆ ఆభరణాలను ఆ గుహలోనే దాచిపెట్టాడు. శ్రీరాముని కలిసిన తర్వాత వాటిని వారికి అప్పగించాడు. రామాయణంలో పేర్కొనబడిన ఈ గుహను కర్ణాటకలోని హంపీలో ఇప్పటికీ మనం గమనించవచ్చు. నంబర్ 5, రావణుడికి సంబంధించిన ఎయిర్పోర్ట్స్. ప్రస్తుతం శ్రీలంకలోని 3 గ్రామాలకు వారియపొల అనే పేరు ఉంది. స్థానిక భాషలో వారియపొల అంటే ఫ్లయింగ్ మిషన్ ల్యాండింగ్ ఏరియా అని అర్థం. ఈ గ్రామాలకు ఈ పేరును కొత్తగా ఎవరూ పెట్టలేదు. పూర్వకాలం నుండే అవి ఈ పేర్లతో పిలువబడుతున్నాయి. ప్రతి గ్రామానికి దాని పేరు వెనకాల ఏదో ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఇలా ఈ గ్రామాలను కూడా రావణుడి కాలంలో ఫ్లయింగ్ మిషన్ ల్యాండింగ్ కోసం వినియోగించేవారని, అందువల్ల వాటికి ఈ పేర్లు వచ్చాయని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. చాలామంది శ్రీలంక ప్రజలు రావణుడు ప్రపంచంలోనే మొట్టమొదటి అనుభవజ్ఞుడైన వైమానికవేత్త అని, అతని రోజుల్లోనే శ్రీలంకలో విమానాలు, విమానాశ్రయాలు ఉండేవని నమ్ముతున్నారు. అందుకే శ్రీలంక ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి రావణ-1 అని పేరు పెట్టారు. 2021లో శ్రీలంక ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ ఏవియేషన్ రావణ అనే పేరుతో రావణుడి ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన పరిశోధనను ప్రారంభించింది. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న శ్రీలంకన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మాజీ వైస్ చైర్మన్ అయిన శశిదానతుంగే మాట్లాడుతూ రావణుడి ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఆధారాలను అతి త్వరలోనే వెల్లడించబోతున్నామని వివరించారు. నంబర్ 6, సీతా ఎలియాలోని హనుమంతుని పాదముద్రలు. రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళిన తర్వాత అశోక వాటికలో బంధించాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ జాడను తెలుసుకోవడానికి లంకకు బయలుదేరి అశోక వాటికలో ఉన్న ఆమెను కలుసుకున్నాడు. ప్రస్తుత శ్రీలంకలోని సీతా ఎలియా అనే గ్రామంలో అశోక వాటికలో హనుమంతుడు కాలుమోపిన పాదముద్రలను మీరు ఇప్పటికీ గమనించవచ్చు. నంబర్ 7, జటాయువు.
రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మ గారిని అపహరించుకుని వెళుతున్నప్పుడు జటాయువు అతన్ని అడ్డుకుని వీరోచితమైన పోరాటం చేశాడు. కాని రావణుడు జటాయువు రెక్కలు నరికివేయడంతో నేల కొరిగాడు. తరువాత రావణుడు సీతమ్మ గారిని అపహరించుకుని వెళ్లిన సమాచారం శ్రీరాముడికి అందించి ఆ రాముడి ఒడిలోనే కన్నుమూశాడు. ఈ జటాయువు చనిపోయిన ప్రదేశం ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో ఉందని చాలామంది నమ్ముతున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.